హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సఖీ సమయం. ఈరోజు వీడియో ఏంటంటే పచ్చిమిర్చి టమాటా చట్నీ అయితే చేశాను. సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మీకు కావాల్సినంత పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఏంటంటే పచ్చిమిర్చిని అందరూ డైరెక్ట్గా వేసేస్తారండి. అలా వేయకూడదు. పచ్చిమిర్చిని కొంచెం కట్ చేసి సగానికి వేసినట్లయితే మనకి చిందకుండా ఉంటాయన్నమాట. ఈ టిప్ మీకు ఎవరికైనా తెలియకపోతే ఫాలో అవ్వండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక 1 మినిట్ 2 మినిట్ అలా వేయించుకుంటే బాగా వేగిపోతాయండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం టమాటాలు యాడ్ చేసుకుందాం. నేను 4-5 టమాటాల వరకు తీసుకున్నాను. మీకు నచ్చిన టమాటాలు మీరు తీసుకోండి. టమాటాలు మీరు పచ్చిమిర్చి కారానికి తగినట్టుగా వేసుకోండి. టమాటాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకుందాం. టమాటాలు ఎక్కువ ఉడకాల్సిన పని లేదండి, సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగు అంటకుండా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకుందాం. చింతపండు మరీ ఎక్కువ పుల్లగా ఉంటే కొంచెమే వేసుకోండి, లేదంటే పచ్చడి అంతా పుల్లగా ఉంటుంది. చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలిపేద్దాము. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం అలా వదిలేయండి. కొంచెం మగ్గిపోతుంది, చింతపండు కూడా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి, ఖచ్చితంగా మీరు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాం, ఆరిపోయింది. దీనిలోకి నేను చింతపండు, వెల్లుల్లి, కల్లుప్పు, జీలకర్ర వేసేస్తున్నాను ముందు మిక్సీలో. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. వేగిపోయినాయి కదా అవి. ముందు ఇవి మిక్సీ చేసుకోవాలండి, లేదంటే మన పచ్చడి మెత్తగా అయిపోయి టేస్ట్ అనేది బాగోదన్నమాట, చప్పగా ఉంటుంది. ఇవి చూడండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా నేను మిక్సీ చేసేస్తున్నాను. చూడండి మిక్సీ ఇలా చేసుకోవాలి. ఇలా బరకగా వేసుకోండి, మరి పేస్ట్ చేసుకోవద్దు. ఇలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కనిపిస్తుంది కదా మీకు వీడియోలో. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకొని సరిపోకపోతే వేసేసుకోవచ్చండి. ఇలాగైనా తినేసేయచ్చు, లేదంటే పోపు కూడా పెట్టచ్చు. నేనైతే పోపు పెట్టేస్తున్నాను. చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కళాయి అయితే పెట్టేశాను. ఇప్పుడు కళాయిలోకి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. పోపు దినుసులు అయితే వేసేస్తున్నాను. శనగపప్పు వేస్తున్నానండి. అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఆవాలు వేసాను. తర్వాత దీనిలోకి జీలకర్ర యాడ్ చేసుకుందాం. జీలకర్ర కూడా బాగా వేగిపోవాలి. మీరు పోపులో కావాలంటే ఉల్లిపాయ కూడా కట్ చేసి వేయించుకోవచ్చు ఈ టైంలో. తర్వాత పసుపు కూడా వేసేస్తున్నాను. ఇంకా లాస్ట్గా కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. ఎండుమిర్చి కూడా ఉంటే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, పోపు వేసేసాం కదా. పోపు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం చట్నీలోకి యాడ్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా హెల్తీగా చేసుకోవచ్చు, ఇంకా రుచిగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ రెసిపీని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.